రియల్ ఎస్టేట్ మార్కెట్ లో ఆఫీస్ స్పేస్ కు దేశీయ కంపెనీలతో పాటు అంతర్జాతీయ సంస్థల నుంచి భారీగా డిమాండ్ నెలకొంది. దీంతో దేశంలోని ప్రధానమైన మెట్రో నగరాల్లో కార్యాలయ లీజింగ్ మార్కెట్ అంతకంతకు వృద్ధి సాధిస్తోంది. భారత్ లోని టాప్ 8 మెట్రో నగరాలు ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్, హైదరాబాద్, కోల్కతా, పూణేలలో గతేడాది 2024లో గ్రాస్ లీజింగ్ వాల్యూమ్ సుమారు 89 మిలియన్ చదరపు అడుగులకు చేరుకోగా ఈ సంవత్సరం 2025లో ఇది 90 మిలియన్ చదరపు అడుగులను దాటి సరికొత్త రికార్డ్ నెలకొల్పే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మొదటి 6 నెలల కాలంలో ఇప్పటికే 42 మిలియన్ చదరపు అడుగుల మేర లీజింగ్ రికార్డ్ చేసిందని నివేదికలు చెబుతున్నాయి. భారత్లో పెరుగుతున్న ఆఫీస్ స్పేస్ లీజింగ్ గతేడాది 2024లో 90 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్, ఈ ఏడాది 2025 6 నెలల్లో 42 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజింగ్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు జీసీసీల బూస్టింగ్. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న గ్లోబల్ ఫైనాన్స్ సవాళ్ల మధ్య కూడా భారత్ లో గ్రాస్ లీజింగ్ డిమాండ్ పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతికి నిదర్శనంగా చెప్పుకోవచ్చని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు. భారత్ లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ జీసీసీలు విస్తృతంగా ఏర్పాటవుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. టాలెంట్ పూల్, మౌలిక వస్తుల అభివృద్ధి కారణంగా పెద్ద ఎత్తున భారత్ లో జీసీసీలు ఏర్పాటుకు గ్లోబల్ కంపెనీలు, మల్టీనేషనల్ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో భారత్లోని మెట్రో నగరాల్లో ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్ ఆపరేటర్లు భారీగా పెరుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఎకనామిక్ జోన్ భవనాలలో 50% వరకు నాన్ ఎస్ఈజెడ్ డొమెస్టిక్ టారిఫ్ ఏరియాగా నోటిఫై చేయడంతో జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు ఆకర్షణీయంగా మారింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రముఖ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. హైదరాబాద్ లో ఇప్పటికే అతిపెద్ద క్యాంపస్ ఉన్న ప్రముఖ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ మరో భవనాన్ని నగరంలో లీజుకు తీసుకుంది. ఆర్థిక వృద్ధి, టాలెంట్ లభ్యత, స్పెషల్ ఎకనామిక్ జోన్ సంస్కరణల వంటి పాలసీ సపోర్ట్ కారణంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఆఫీస్ స్పేస్ మార్కెట్ పెరుగుతోంది. దీనివల్ల ఉద్యోగావకాశాలు, ఆస్తుల విలువ పెరుగుదలతో రియాల్టీ మార్కెట్ వేగంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.